హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ 28వ భాగాన్ని వినేద్దాం. కావ్య నాయక్ ఇద్దరు ఇంకా అక్కడ నుండి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూనే ఉన్నారు. ఏంటి నాయక్, నా మైండ్ అస్సలు పనిచేయడం లేదు, నువ్వే ఏదో ఒకటి చేయాలి అంది కావ్య. నాయక్ ఏదో చెప్పేంతలో డోర్ ఓపెన్ అయింది. గుమ్మం దగ్గర ఉన్న ధనుష్ కావ్య అక్కడ ఉండడం చూసి, రే అది ఈ రూమ్లోకి ఎలా వచ్చింది, అసలు మీరు ఏం చేస్తున్నారు, వెళ్ళి వాడిని కట్టి దాన్ని తీసుకురండి అన్నాడు. నీ చెల్లి సంతోషం కోసం ఇంకొక అమ్మాయి జీవితం నాశనం చేయడానికి మనసాలా ఒప్పిందిరా నీకు? తను కూడా నీ చెల్లి లాంటి ఆడపిల్లే కదా. తనని ఏడిపించి నీ చెల్లికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని అనుకోవడం నువ్వు చేసే పొరపాటు. మర్యాదగా తనని వదిలిపెట్టు అన్నాడు నాయక్. నువ్వెవరా నాకు చెప్పడానికి అన్నాడు నాయక్. నీ చెల్లి మెడలో తాళి కట్టిన వాణ్ణి, అంటే దానికి మొగుణ్ణి. ఇక నీకేమవుతానో నేను చెప్పాల్సిన పని లేదు కదా. మొన్నటిలా దొంగ దెబ్బ తీయడం కాదు, ఇప్పుడు రండి చూసుకుందాం అని నాయక్ ఓపికంతా కూడగట్టుకుని తన దగ్గరికి వచ్చిన రౌడీల్ని ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. రే మీరు వీడి సంగతి చూసుకోండి, నేను దీని సంగతి చూసుకుంటా అని ధనుష్ కావ్య చేయి పట్టుకుని అక్కడి నుండి తీసుకెళ్లాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? నేను ఎక్కడికి రాను అందే కావ్య. నువ్వు రాకపోతే ఎలా? నీ మొగుడు నా చెల్లి మెడలో 3 ముళ్ళు వేయడం నువ్వు చూడాలి కదా అన్నాడు ధనుష్. నువ్వు ఈ మధ్య పగటికలు కూడా కంటున్నావా? నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు అంది కావ్య. ఆమె మాటలకి కోపం వచ్చిన ధనుష్, ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని ఆమెను విసురుగా ముందుకు నెట్టాడు. అతను నెట్టిన ఫోర్స్కి కావ్య ముందుకు పడబోయింది. ఇంతలో అక్కడికి వచ్చిన కృష్ణప్రసాద్ కావ్యను పడకుండా పట్టుకుని ధనుష్ని కోపంగా చూస్తూ, లక్కీ నువ్వు వీడి సంగతి చూసుకో, నేను ఇప్పుడే వస్తాను అని కావ్యని జాగ్రత్తగా బయటికి తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి, కావ్య నేను వచ్చే వరకు ఇక్కడే కూర్చో, ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు అని అక్కడి నుంచి లోనికి వెళ్ళాడు. అప్పటికే లక్కీ ధనుష్ని పట్టుకుని అతని చేతుల్లో బందీగా ఉంచాడు. కృష్ణప్రసాద్ అక్కడున్న కొరడా తీసుకుని, ఏరా నీకెంత ధైర్యం ఉంటే నా కావ్యతో అలా ప్రవర్తిస్తావు? తను ప్రెగ్నెంట్ అని తెలుసు కూడా అలా బిహేవ్ చేసినందుకు శిక్ష పడాల్సిందే అని అతన్ని ఆ కొరడాతో చావకొట్టాడు. కృష్ణప్రసాద్ కొట్టిన దెబ్బల్ని తట్టుకోలేకపోయాడు ధనుష్. బావా నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలా చేయను, నాకు బుద్ధి వచ్చింది బావా, నన్ను వదిలిపెట్టు అన్నాడు కృష్ణప్రసాద్ కాళ్ళపై పడుతూ. నీకు బుద్ధి వచ్చిందంటే ఎక్కడ ఎవరూ నమ్మర్రా, సిద్ధంగా లేరు, నీకు ఇంకో 4 తగిలించి అప్పుడు వదులుతా అన్నాడు. బావా నువ్వు మీ బావమరిదిని చూసుకో, నేను వెళ్ళి అక్కడ మనోడికి హెల్ప్ చేస్తా, పాపం చాలా కష్టపడుతున్నాడు అని లక్కీ నాయక్ దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరు కలిసి వాళ్ళందరినీ చిత్తుగా కొట్టారు. వాళ్ళంతా దెబ్బలు తట్టుకోలేక పారిపోయారు. ఏంట్రా నీ మనుషులు అలా పారిపోయారు, వాళ్ళని చూసే కదా నువ్వు నా ముందు రెచ్చిపోయావు, ఇప్పుడు ఏం చేస్తావు అన్నాడు కృష్ణప్రసాద్. బావా నీకు ముందే చెప్పాను కదా నేను మారిపోయానని, నన్ను వదిలేస్తే నేను కూడా పారిపోతా అన్నాడు ధనుష్. రేయ్ నువ్వు ఎంత దూరం పారిపోయినా మన మధ్య ఉన్న బంధుత్వం పోదు కదా, ఎంత కాదని అనుకున్నా నువ్వు నా అత్త కొడుకువి, తన ముఖం చూసి నేను వదిలేస్తా, కానీ నువ్వు నిజంగా మారితే నేను చెప్పినట్లు చేయాలి అన్నాడు కృష్ణ. నువ్వు ఏం చెప్పినా చేస్తా బావా, నన్ను నమ్ము అన్నాడు ధనుష్. సరే అయితే నాతో రా అని ధనుష్ని కారు దగ్గరికి తీసుకెళ్లి కావ్యకి క్షమాపణ చెప్పమన్నాడు కృష్ణ. ధనుష్ కావ్య ముందు 2 చేతులు జోడించి, నన్ను క్షమించి చెల్లెమ్మ అన్నాడు. నాకేమీ క్షమాపణ అవసరం లేదు, నువ్వు నిజంగా మారితే అదే చాలు. నువ్వు నీ చెల్లి మీద ప్రేమతో ఇదంతా చేశావని నాకు తెలుసు. నీ ప్రేమ నిన్ను గుడ్డివాణ్ణి చేసి నీ చెల్లి చేస్తున్న తప్పుని కనపడనివ్వడం లేదు. ముందు తన తప్పును సరిదిద్దు, జరిగిందంతా మర్చిపోయి నీ చెల్లిని నాయక్ని ఒకటి చెయ్యి, అదే నీ అసలైన మార్పు అంది కావ్య. తప్పకుండా వాళ్ళిద్దరిని కలుపుతాను, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను అని నాయక్ దగ్గరికి వెళ్ళి అతని చేయి పట్టుకుని, నన్ను క్షమించు బావా, నేను నా చెల్లి నీ విషయంలో చాలా తప్పు చేశాం, నేను లాస్యతో మాట్లాడతా, ఇక మనమంతా కలిసే ఉందాం, రా బావా ఇంటికి వెళ్దాం అన్నాడు ధనుష్. నేను ఎక్కడికి రాను, నిజం చెప్పాలంటే నాకు దాని మొహం చూడడం కూడా ఇష్టం లేదు, మళ్ళీ దాని మోసాన్ని భరించే ఓపిక కూడా లేదు అన్నాడు నాయక్ నువ్వు కూడా ఇలా అంటే ఎలా, పాపం తన అంతలా అడుగుతున్నాడుగా, వెళ్ళు అంది కావ్య. నో కావ్య, నీకు అంతా తెలుసు కూడా ఇలా మాట్లాడడం ఏం బాలేదు, అది నిజంగా మారినా నాకు వద్దు అన్నాడు నాయక్. ఎందుకంత ఆవేశం, ముందు నేను చెప్పేది విను, తను నువ్వు తాళి కట్టిన భార్య, నువ్వు ఉన్నంత వరకు తను నీతోనే ఉండాలి. అవును తను నిన్ను మోసం చేసింది, నేను కాదనడం లేదు, కానీ నువ్వు తనని మార్చుకో, ఎలా మార్చుకోవాలో నీకు నేను చెప్పాల్సిన పని లేదు కదా, ప్లీజ్ కొంచెం ఆలోచించుకో అంది కావ్య. నాయక్ కొంచెం ఆలోచించి ధనుష్ని చూస్తూ, నేను మీ ఇంటికి రావడం కుదరదు, కానీ నువ్వే నీ చెల్లిని నా ఇంటికి తీసుకుని రా, దాని సంగతి నేను చూసుకుంటా అన్నాడు. సరే బావా నీ ఇష్టం, కానీ దాన్ని మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టుకు, ఇంట్లో ఒక్కటే ఆడపిల్ల అవడం వల్ల అందరూ అపూర్వంగా చూసుకున్నాం, బాగా గారం చేయడం వల్ల ఇలా మొండిగా తయారైంది, కొంచెం తనకి అర్థమయ్యేలా చెప్పి నీ దారికి తెచ్చుకోవాలి అన్నాడు ధనుష్ మాటలకి నాయక్ నవ్వుకుని, సరే బామ్మర్ది నువ్వు చెప్పినట్లే చేస్తా, నువ్వు మీ చెల్లిని తీసుకురా చాలు, మిగిలింది నేను చూసుకుంటా అన్నాడు నాయక్. ఓకే బావా అని ధనుష్ మరోసారి కృష్ణప్రసాద్కి కావ్యకి సారీ చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. లక్కీ నువ్వు కార్తీ నాయక్ని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వెళ్దాం అన్నాడు కృష్ణ. నాయక్ మనకు వీళ్ళ కారు ఎందుకు, మనం వెళ్దాం పదా అంది కావ్య.
కావ్య అలా ఎందుకనిందో తెలియక కావ్యని విచిత్రంగా చూశారు ముగ్గురు. ఏంటి అలా చూస్తున్నారు? నేను తెలుగులోనే కదా చెప్పాను. నాయక్ నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళు, ఇక ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను అంది కావ్య. ఏమైంది కావ్య అన్నాడు లక్కీ. అదే మాట నాయక్ కూడా అడిగాడు. నా మాటలకు మీరిద్దరు రియాక్ట్ అయ్యారు కానీ ఒకరు మాత్రం రియాక్ట్ అవ్వలేదు. అసలు నేనంటే ఇష్టం లేని వాళ్ళ దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు, నేను వెళ్తున్నా అంది కావ్య మూతి ముడుచుకుంటూ. కావ్య మాటలకి లక్కీ నాయక్ నవ్వుకున్నారు. బావా విన్నావు కదా, ఇక నువ్వే మా చెల్లిని బుజ్జగించుకో, మేము వెళ్తున్నాం అని లక్కీ నాయక్ ఇద్దరు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. అదేంటి నన్ను వదిలి వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అంది కావ్య. ఇలా అన్నాడు కృష్ణప్రసాద్ కావ్యను తన 2 చేతులతో లిఫ్ట్ చేస్తూ. ఓయ్ ఏంటిది, వదలండి, నాకు దేవుడు 2 కాళ్ళు ఇచ్చాడు, నేను వెళ్ళగలను అంది కావ్య. మాట్లాడుకో, అసలేంటి నీ ప్రాబ్లం, ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోతా అంటున్నావు అన్నాడు కృష్ణ. నేనెందుకు చెప్పాలి, నేను చెప్పను అంది కావ్య ముఖం పక్కకు పెట్టుకొని. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అన్నాడు కృష్ణ. అన్నీ నేనే చెప్తే ఇక నువ్వేం చేస్తావు, అయినా నేనంటే నీకు ఇష్టం లేదు కదా, నీతో నాకు మాటలేంటి, నన్ను వదులు, నేను వెళ్ళిపోతా అంది కావ్య. నువ్వంటే ఇష్టం లేదని నేను నీకు చెప్పానా అన్నాడు కృష్ణ. ఇష్టం అని కూడా చెప్పలేదు కదా, నీ మనసులో ఏముందో నాకు ఎలా తెలుస్తుంది అంది కావ్య. నీ కోసం ఇంత చేశాక కూడా నా మనసులో నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకు తెలియడం లేదా అన్నాడు. తెలియడం లేదు, ఎలా తెలుస్తుంది, నువ్వు నా ఒక్కదాని కోసమే కాదు కదా, నాయక్ కోసం కూడా వెతికావు కదా, అయితే నాయక్ కంటే కూడా ప్రేమ ఉందా నీకు అంది కావ్య వస్తున్న నవ్వును ఆపుకుంటూ. కావ్య నువ్వు కావాలని ఇలా మాట్లాడుతున్నావని నాకు అర్థమైంది, ఇలా రోడ్డు మీద కాదు, పద అలా పార్క్లో కూర్చొని మాట్లాడుకుందాం అని అక్కడికి తీసుకెళ్లి ఆమెను బెంచ్పై కూర్చోబెట్టి ఆమె పక్కన కూర్చున్నాడు. పాపం అతనికి తెలియకుండానే ఆమెను చాలా దూరం ఎత్తుకొని తీసుకుని వచ్చాడు, అందుకే ఆయాస పడుతూ ఉన్నాడు. కావ్య నాయక్ పాకెట్లో నుండి డబ్బులు తీసుకుని పక్కనే ఉన్న షాపులో నుండి వాటర్ బాటిల్ తెచ్చి అతనికిచ్చి, ఈ కాస్త దూరానికే ఇలా అయిపోయావే, ఇక జీవితాంతం ఎలా భరిస్తావు అంది అతని పక్కన కూర్చుంటూ. ఈ జన్మనే కాదు, ఎన్ని జన్మలకైనా నిన్ను భరించే ఓపిక నాకుంది అని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆమె కళ్ళలోకి చూస్తూ, నా ప్రేమను నీకు ఎలా చెప్పాలో తెలియదు కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నిన్న నువ్వు కనపడకపోయేసరికి నా ఊపిరి ఆగిపోతుందేమో అన్నంత భయం వేసింది, నిన్ను చూశాకే నా ప్రాణం తిరిగొచ్చింది అని ఆమె చేతిని తన గుండెలపై పట్టుకుని, ఒకసారి నా గుండె చప్పుడు విను, ఇది కేవలం నీకోసం మాత్రమే కొట్టుకుంటుంది, ఈ విషయం నీకు చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను కానీ నీకు నేనంటే ఇష్టం ఉందో లేదో తెలీదు, ఒకవేళ నువ్వు కాదంటే ఏమైపోతావని భయంతో చెప్పలేదు అన్నాడు కృష్ణ. ఇష్టం లేదని నువ్వు అనుకుంటే సరిపోతుందా, నువ్వంటే ఇష్టం లేకుండానే నా గుండెలపై ఈ తాళిని, నా కడుపులో నీ బిడ్డని మోస్తున్నానా, నువ్వంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం రౌడీ, నాకు తెలియకుండానే నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను తెలుసా, కానీ ఆ లాస్య వల్ల నేను అపార్థం చేసుకుని నీకు దూరం అయ్యాను, నీకు నేనంటే ప్రేమ లేకే నా బిడ్డను చంపాలనుకున్నావని భ్రమపడ్డాను, కానీ తర్వాత నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో తెలిసాక నేను ఎంత పొరపాటు చేశానో అర్థమైంది, అందుకే నువ్వు లాస్యను పెళ్లి చేసుకోకుండా ఆపి నిన్ను అరెస్ట్ చేయించాను, నీ మనసులో మాట చెప్పే వరకు నేను ఏడిపించాలని అనుకున్నాను, అందుకే ఆదిని పిలిపించాను, చివరికి ఇలా నీ మనసులో మాట బయట పెట్టావు, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అంది కావ్య. నువ్వు కనిపించవు కానీ నీలో ఒక కమల్ హాసన్ దాగున్నాడు, నేనంటే కోపం ఉన్నట్లు ఏమన్నా నటించావా, నీ ప్రవర్తన చూసి నా మైండ్ బ్లాక్ అయిపోయిందంటే నమ్ము అన్నాడు కృష్ణ. హహహ ఏమనుకున్నావు ఈ కావ్య అంటే, మరి హీరో రౌడీ పెళ్ళామంటే ఈ మాత్రం ఉండాలి కదా అంది కావ్య లేని కాలర్ ఎగరేస్తూ. అవును, నువ్వు ఎప్పటికీ ఇలానే ఉండు, ఇలా ఉంటేనే నాకు ఇష్టం, పద ఇక ఇంటికి వెళ్దాం, ఇంట్లో అందరూ మన కోసం ఎదురు చూస్తుంటారు అన్నాడు కృష్ణ. సరే వెళ్దాం అని ఏదో గుర్తొచ్చినట్లాగి, హీరో రౌడీ నీకు ఒక విషయం చెప్పాలి అంది కావ్య. ఏంటో చెప్పు అన్నాడు. అంటే అది మళ్ళీ నన్ను ఎత్తుకుని తీసుకెళ్తావా అంది కావ్య. అమ్మో మళ్ళీ నా వల్ల కాదు, నిజం చెప్పాలంటే నువ్వు చాలా బరువుగా ఉన్నావు తెలుసా అన్నాడు కృష్ణ. ఏంటి అంత మాట అన్నావు, ఆ బరువు నా ఒక్కదానిదే కాదు, నాలో ఉన్న బుల్లి రౌడీది కూడా, అయినా నీకు అంత కష్టంగా ఉంటే వద్దులే అంది కావ్య అలిగినట్లు ఫేస్ పెట్టి. హేయ్ ఏంటి అలిగావా, జస్ట్ జోక్ చేశా అంతే, కావాలంటే నేను ఇంటి వరకు ఎత్తుకొని తీసుకెళ్తా సరేనా అన్నాడు కృష్ణ. ఏం వద్దులే, నువ్వు జోక్ చేసినా నువ్వు చెప్పింది నిజమే, ఈ మధ్య కొంచెం వెయిట్ పెరిగాను, లక్కీ అన్నకి కాల్ చెయ్యి, తను వచ్చాక వెళ్దాం, అప్పటి వరకు ఇక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుందాం, ఇన్ని రోజుల్లో మనం మనసు విప్పి ఎప్పుడూ మాట్లాడుకోలేదు, నీతో చాలా మాట్లాడాలి అంది కావ్య. వాడికి ఫోన్ చేస్తే ఆగమేఘాల మీద వచ్చేస్తాడు, మనం తనివి తీరా మాట్లాడుకున్నాక వాడికి కాల్ చేస్తా అన్నాడు. మీకు కూడా ఈ మధ్య మంచి ఐడియాలు వస్తున్నాయే అని అతను భుజంపై తల నుంచి, నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా రౌడీ అంది కావ్య. అదేంటి అంత మాట అన్నావు, నేను చెప్పింది విన్నా కూడా నీకు ఈ డౌట్ ఎలా వచ్చింది అన్నాడు. మరి నాకు ఇప్పటి వరకు ఐ లవ్ యూ చెప్పలేదు కదా అంది కావ్య. పిచ్చి కావ్య, నా ప్రేమ ఐ లవ్ యూ అని 3 ముక్కల్లో చెప్పేది కాదు,
నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు మాటల్లో కాదు నా చేతల్లో చూపిస్తా. అప్పుడే నువ్వే అంటావు, హీరో రౌడీ నువ్వు నన్ను ఇంత ప్రేమిస్తున్నావా అని అన్నాడు కృష్ణ. అబ్బో, రౌడీకి ప్రేమ చూపించడం కూడా వచ్చా? సరే చూద్దాం నువ్వు నీ ప్రేమని ఎలా చూపిస్తావో. నేను మాత్రం నీకు ఆ 3 ముక్కల్లోనే నా ప్రేమని చెప్తా అని అతనికి ఐ లవ్ యూ చెప్పింది కావ్య. కృష్ణప్రసాద్ ఆమె నుదుటిపై కిస్ చేసి ఐ లవ్ యూ టూ బంగారం అన్నాడు. ఏమన్నావు? నన్ను బంగారం అన్నావా? ఎప్పటి నుండి ఇలా అంది కావ్య. ఎప్పటి నుండి ఏంటి, నువ్వు నాకు ఎప్పుడూ బంగారానివే బంగారం అన్నాడు కృష్ణ. అలా వాళ్ళ లోకాన్ని మర్చిపోయి ప్రపంచంలో వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నట్లు వాళ్ళ మనసులో మాటలు చెప్పుకుంటూ ఒకరి ప్రేమను మరొకరికి తెలియజేసుకుంటూ ప్రేమలోకంలో విహరిస్తున్నారు. అమ్మా లాస్య, ఎక్కడున్నావు అన్నాడు ధనుష్. ఎందుకురా, దాన్ని తీసుకెళ్లి పెళ్లి చేయడానికా? దానికి నేను చస్తే ఒప్పుకోను అన్నారు సరోజ గారు. అమ్మా, నువ్వు పొరపాటు పడుతున్నావు. నా తప్పు నాకు తెలిసింది. కాదు కాదు, బావ తెలిసేలా చేస్తాడు. నేను లాస్య గురించి అడిగింది తనతో మాట్లాడి తనని అత్తారింటికి పంపించడానికి అన్నాడు. నువ్వు నిజమే చెప్తున్నావా అన్నారు సరోజ గారు అనుమానంగా. నిజమే అమ్మా, కావాలంటే నీ మీద ఒట్టు అన్నాడు ధనుష్. సర్లే, నిన్ను నమ్ముతున్నాను. ఇప్పటికైనా నీలో మార్పు వచ్చింది, అదే సంతోషం. లాస్య ఆ గదిలో ఉంది, వెళ్ళు అన్నారు సరోజ గారు. నువ్వు కూడా రామ్మా, ఇద్దరం కలిసి దాంతో మాట్లాడదాం అన్నాడు ధనుష్. ఇద్దరూ కలిసి లాస్య దగ్గరికి వెళ్లారు. ధనుష్ని చూసిన లాస్య పరుగున అతని దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, అమ్మ నన్ను గుడికి రాకుండా అడ్డుపడి గదిలో పెట్టి బంధించింది. నువ్వు నా కోసమే వచ్చావు కదా, నాకు తెలుసు నువ్వు వస్తావని. పద అన్నయ్య, వెళ్దాం అంది. అన్నది నిజమే, నేను నీకోసం వచ్చాను, కానీ గుడికి తీసుకెళ్లి నీ పెళ్లి చేయడానికి కాదు, నిన్ను నీ భర్త దగ్గరికి తీసుకెళ్లడానికి అన్నాడు ధనుష్. అన్నయ్య, ఏంటి నువ్వనేది అంది లాస్య. అవును లాస్య, నువ్వు విన్నది నిజమే. నిన్ను నాయక్ దగ్గరికి తీసుకెళ్ళడానికే వచ్చాను. వెళ్ళి బాబుని తీసుకురా, మిమ్మల్ని అతనికి అప్పగించి వస్తా అన్నాడు ధనుష్. అన్నయ్య, నీకు పిచ్చి పట్టిందా? నేను వాడి దగ్గరికి వెళ్ళడం ఏంటి? నాకు వాడంటేనే అసహ్యం అంది లాస్య. అంత అసహ్యం ఉన్నప్పుడు ఈ తాళి ఎందుకు కట్టించుకున్నావు అన్నారు సరోజ గారు. అమ్మా, నీకు అలా ఎందుకు చేశానో చెప్పాను కదా, ఇంకెందుకు అడుగుతావు? నేను ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళను. ఒకవేళ బలవంతంగా పంపించాలని చూస్తే నా శవమే ఇక్కడి నుండి వెళ్తుంది అంది లాస్య. లాస్య మొండితనం తెలిసిన వాళ్ళు ఇంకేం మాట్లాడలేకపోయారు. లాస్య, ఇంతమందిలో వచ్చిన మార్పు నీలో ఎందుకు రావడం లేదు? ఇంత చెప్పినా వినకపోతే మేమేమి చేయలేం. నీ ఇష్టం వచ్చినట్లు ఉండు. నీకు నీ భర్త విలువ తెలిసినప్పుడే అతని దగ్గరికి వెళ్ళు అన్నారు సరోజ గారు. నేను అతని దగ్గరికి వెళ్ళడం జరగని పని. నేను కాసేపు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను, మీరు వెళ్ళండి ఇంకా అంది లాస్య. నువ్వు ఎప్పటికీ ఒంటరి దానివే, నిన్ను ఇక ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఇక నీ విషయంలో నేను జోక్యం చేసుకోను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధనుష్. ఛీ, ఎలా పుట్టావే నా కడుపున? నువ్వు పుట్టినప్పుడు మహాలక్ష్మి పుట్టిందని ఇంట్లో సంబరాలు చేశాం, కానీ ఇప్పుడు నీ ప్రవర్తన చూశాక నువ్వు పుట్టకముందే చనిపోయింటే బాగుండు అనుకుంటున్నాను అని సరోజ గారు కూడా వెళ్ళిపోయారు. పల్లవి చీకటి పడుతుంది, వీళ్ళేంటి ఇంకా రాలేదు? కావ్య క్షేమంగా ఉందంటావా అన్నారు సావిత్రమ్మ గారు. అమ్మా, తనకేం కాదు. అలాంటి ప్రమాదం ఎదురైనా చివరికి ఆ యముడే వచ్చినా అన్నయ్య తనకి ఏమీ కానివ్వడు అంది పల్లవి. అవును పల్లవి, నువ్వు చెప్పింది నిజమే. మీ అన్నయ్య తనకి ఏమీ కానివ్వడు. కావ్య క్షేమంగా మీ అన్నయ్య దగ్గరే ఉంది అని పల్లవికి జరిగింది చెప్పాడు లక్కీ. అమ్మయ్య, మంచి మాట చెప్పావు. ఇంతకీ వాళ్ళు ఎక్కడా అంది పల్లవి. వాళ్ళు మాట్లాడుకోవడానికి అవకాశం ఇద్దామని వాళ్ళని అక్కడే వదిలేసి వచ్చాం. వాళ్ళ మాటలు అయ్యాక వాళ్ళే వస్తారు. వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉండండి అన్నాడు లక్కీ. తప్పకుండా, మాకు ఇంత మంచి మాట చెప్పినందుకు ముందు నీ నోరు తీపి చేయాలి అని సావిత్రమ్మ గారు లక్కీ నోట్లో స్వీట్ పెట్టి, అమ్మా, ఇంత సంతోషాన్ని ఇచ్చే వార్త చెప్తే ఒక్కటే స్వీట్ ఇస్తావా అంది పల్లవి ఇంకో స్వీట్ అతని నోట్లో పెడుతూ. చాలే ఆపండి, మీ సంతోషంతో నాకు షుగర్ వచ్చేలా ఉంది. నేను వెళ్తా, ఇక వాళ్ళు వచ్చాక కాల్ చేయండి అన్నాడు లక్కీ. కాల్ సంగతి తర్వాత. అన్నయ్య కావ్య కూడా ఒక్కటయ్యారు. ఇక మిగిలింది నువ్వే. ఎన్నాళ్ళు ఇలా బ్యాచులర్గా ఉంటావు? నీ పెళ్ళి ఎప్పుడు? ఈ లక్కీని చేసుకునే లక్కీ గాలి ఎక్కడుందో అంది పల్లవి. ఏంటి పల్లవి, నేను ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదా? పెళ్లి చేసుకుని ఉన్న ప్రశాంతతను కూడా దూరం చేసుకోమంటావా? నన్ను ఇలా సింగిల్గానే ఉండనివ్వండి అన్నాడు లక్కీ. అదేంటి లక్కీ అలా అంటావు అంది పల్లవి. ఎందుకు పల్లవి అతన్ని బలవంతం చేస్తావు? బ్రో చెప్పింది నిజమే కదా, నాలా లేట్గా కాకుండా ముందే మెలకుగా ఉన్నాడు అన్నాడు రిషి. అంటే నువ్విప్పుడు ప్రశాంతంగా లేవన్నమాట. ఒకసారి అలా పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం పద అంది పల్లవి రిషిని కోపంగా చూస్తూ. అయ్యో, అనవసరంగా టంగు స్లిప్ అయ్యాని. ఇప్పుడు దీని బారి నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలి? దీని కోపం చూస్తే ఈరోజు నా పని అయిపోయినట్లే అనిపిస్తుంది అనుకున్నాడు రిషి. రిషి పరిస్థితి చూస్తే నవ్వు ఆగలేదు లక్కీకి. ఏంటి బ్రో నవ్వుతున్నారు? ప్లీజ్ హెల్ప్ చేయండి అన్నాడు రిషి. అమ్మో, మొగుడు పిల్లల మధ్య వెళ్తే ఇక అంతే సంగతులు. బాయ్ బ్రో, ఎలా తప్పించుకుంటావో ఏంటో నీ భార్యమని భార్య నుండి. ఆల్ ద బెస్ట్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు లక్కీ. పల్లవి రిషిని సీరియస్గా చూస్తూ ఉంది. పల్లవి, మనం తర్వాత మాట్లాడుకుందాం, మామయ్య గారు పిలుస్తున్నట్టున్నారు, ఏంటో చూసి వస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రిషి. నా నుండి తప్పించుకోవడానికి ఇదొక వంక.
ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ నా దగ్గరికి రావాల్సిందే కదా, అప్పుడు చెప్తాను ఈ పని అంది పల్లవి అతను వినేటట్టు గట్టిగా. పల్లవి, ఎందుకంత కోపం? అల్లుడు గారు ఏదో సరదాగానే ఉంటారులే, అదేం పట్టించుకోకు అన్నారు సావిత్రమ్మ గారు. నాకు తెలుసమ్మా, నేను కూడా కోపంగా ఉన్నట్లు నటించాను. పాపం నా కోపం నిజమనుకొని పారిపోయాడు అంది పల్లవి నవ్వుతూ. నీకు కూడా కావ్యాల అల్లరి ఎక్కువైందే. పద, మనం వెళ్ళి కృష్ణకి కావ్యకి నచ్చిన వంటలు చేద్దాం. ఇక వాళ్ళు మొదటిసారి భార్యాభర్తల్లా ఇంట్లో అడుగు పెడుతున్నారు, వాళ్ళకి హారతి కూడా ఇవ్వాలి. నువ్వు మంగమ్మకి చెప్పి అంతా రెడీ చేయించు అన్నారు సావిత్రమ్మ గారు. సరే అమ్మా, నువ్వు టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటాను అంది పల్లవి. కావ్య, చీకటి పడింది, ఇంకా వెళ్దామా అన్నాడు కృష్ణ. నేను ఎక్కడికి రాను, నీతో ఇంకా చాలా మాట్లాడాలి అంది కావ్య. మనం లైఫ్ లాంగ్ కలిసే ఉంటాం కదా, ఇంటికి వెళ్ళాక కూడా మాట్లాడుకోవచ్చు అన్నాడు. అదంతా నాకు తెలియదు, ఇంకొంచెంసేపు ఇక్కడే ఉందాం అంది కావ్య. సరే, నీ ఇష్టం, చెప్పు ఇంకేం మాట్లాడాలి అన్నాడు. ఏంటి నీ మాటల్లో విసుగు కనిపిస్తుంది? అప్పుడే నా మాటలు నీకు బోరు కొట్టేశాయా? నేను హర్ట్ అయ్యా, నీతో మాట్లాడను అంది అతని నుండి దూరం జరిగి. ఏంటి మళ్ళీ అలిగావా? ఇదిగో ఇలా నువ్వు అలగడం, నేను బ్రతిమలాడడం ఇవన్నీ మనతో కాని పని. ఒక్కడు చెప్తున్నా గుర్తుపెట్టుకో, నువ్వు నీ మాటలు నాకు ఎప్పటికీ బోరు కొట్టవు, నువ్వు నాకు ఎప్పటికీ స్పెషల్ అన్నాడు కృష్ణప్రసాద్. తెలుసు, కానీ కారణం ఉన్నా లేకున్నా నేను అప్పుడప్పుడు అలుగుతాను, నువ్వు బుజ్జగించడం నేర్చుకో. మా ఆడవాళ్ళు అలిగేదే మీతో బ్రతిమలాడించుకోవడానికి, మీరు బుజ్జగించి మాకు కావాల్సింది ఇస్తేనే మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో మాకు తెలుస్తుంది అంది కావ్య. దేవుడా, ఏంటయ్యా నాకు ఈ పరీక్ష? ఇప్పుడు నా ప్రేమను నిరూపించుకోవడానికి జీవితాంతం దీన్ని బుజ్జగించాలా అనుకున్నాడు కృష్ణ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.